హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే కనుక అలైకే చిట్టి పికిల్స్ గురించి. ఎవరికైనా కొంచెం నేము ఫేమ్ రాగానే కళ్ళు నెత్తికెక్కిపోతాయేమో తెలియదు కానీ ఆ, అదే మన అలైకే చిట్టి పికిల్స్ కూడా జరిగినట్టుంది. సో ఒక సబ్స్క్రైబర్ ఏం చేశాడంటే తన పికిల్స్ని ఆర్డర్ చేసుకుని టేస్ట్ చేయాలనుకున్నాడు. ఎందుకు చేయాలనుకుంటుంటాడు? అందరు యూట్యూబర్స్ ప్రతి ఒక్కరు కూడా ఓకే అలైకే చిట్టి పికిల్స్ బాగున్నాయి అని చెప్పడం వల్ల వాళ్ళ సబ్స్క్రైబర్ల నుంచి కానీ లేకపోతే ఏదైనా వీడియో చూసి కానీ సరే నేను కూడా ఆర్డర్ చేసుకుందాము అని చేసుకున్నట్టున్నాడు. సో ఆర్డర్ చేసుకుందామని వాళ్ళ యొక్క వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో దానికి పింగ్ చేయడం జరిగితే వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ విత్ ద లిస్ట్ ఆఫ్ ప్రైజెస్ దాని గురించి చెప్పారు. చెప్తే మనోడు ఒక దండం సింబల్ పెట్టి వెరీ సంస్కారవంతంగా సో మీ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకు అని అడిగిన దానికి ఆ అలేఖ్య ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టడం మొదలుపెట్టింది. సో నేను ఒకటే అడుగుతున్నాను, సబ్స్క్రైబర్లు పెరిగి లేకపోతే కనుక వాళ్ళకి కొంచెం నేము ఫేము డబ్బులు రావడం జరిగితే ఇంత అంటే ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. మీకు మరీ కళ్ళు నెత్తికెక్కిపోతాయి కంప్లీట్గా. ఆ సబ్స్క్రైబర్ లేకపోతే ఆ ఆర్డర్ చేసేవాళ్ళు లేకపోతే మీరు ఎక్కడుంటారు అసలు? అది ఆలోచించరా? పోనీ నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసావు, సబ్స్క్రైబర్లు ఏమైనా పక్కన పెట్టేసి నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసావు, ఆ బిజినెస్కి నీకు ఒక కస్టమర్ ఎందుకు అంత అంటే కనుక నువ్వు రీజన్ చెప్పు. నాకు ఇది ప్రతిదానికి ఇంత ఖర్చు అవుతుంది, సో అందువల్ల మా ప్రైజెస్ ఇలానే ఉంటాయి, మా స్టాండర్డ్స్ ఇవి, సో మేము ఆ ప్రైస్ పెట్టామని చెప్పు. సింపుల్. పోనీ నీకు రిప్లై ఇవ్వడం ఇష్టం లేకపోతే ఎస్ మా ప్రైజెస్ టూ హై, ప్లీజ్ డోంట్ బై, ఒక్క మాటతో అయిపోద్ది. దానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టడం, వాళ్ళ అమ్మని తిట్టడం, వాళ్ళ మ్యారేజ్ చేసుకుంటే నీ పెళ్ళాంకి కొనిస్తామని అనడం. ఆడు కొనిలేకపోతే నువ్వు కొనిస్తావా? మరి కొనిచ్చే వాళ్ళనే చేసుకుంటాడేమో, నువ్వు చెప్పాల్సిన అవసరం ఏముంది? సో నీ ఇష్టానికి నోటికి అద్దు ఆపు లేకుండా సో కొంచెం నేమ్ ఫేమ్ వస్తే ఇలానే ఉంటుందేమో మరి. సో అలా చేయడం అయితే కరెక్ట్ కాదు. సో ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్ టాపిక్లో మన అలైకే చిటిపికల్స్ టాపిక్ ఒకటి. అండ్ అటు ప్రపంచంలో ఎవడెవడో ఏదోదో ఎదుగుతూ పోతుంటే మన అక్క మాత్రం అక్కడే ఉండిపోయింది. తను బిజినెస్ చేస్తుంది, వెల్ గుడ్, ఉమెన్ ఎంపవర్మెంట్, వెల్ డన్. సో అలాంటప్పుడు కస్టమర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలిసి ఉండాలి. సో గైజ్, మీరు ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి, కానీ ఇంత ప్రైజ్ అంత ప్రైజ్ అని మాత్రం మన అలేఖ్యకి మాత్రం అడగండి. అడిగితే మాత్రం మీకు బూతులు తప్పవు. లేదు అసలు ఆ బూతులు తీర్చుకోవడానికి అవసరం ఏముంది అనుకుంటే నిమ్మలంగా మన ఇంట్లో వాళ్ళకే కాల్ చేసి ఇలా నాకు ఒక పికిల్ పంపించండి అని ఆర్డర్ పెట్టుకునేదానికన్నా అలా తెప్పించుకోవడం చాలా బెస్ట్, చాలా అంటే చాలా బెస్ట్. పోనీ ఇదంతా వర్కౌట్ అవ్వట్లేదు అయినా యాక్చువల్లీ నాకు ఇంకొక పాయింట్ తట్టింది ఏంటంటే కనుక ఎస్ నీకు ప్రాబ్లం ఉంది కస్టమర్తో, డోంట్ రెస్పాండ్. లేదు నీకు ఇప్పుడు నువ్వు అంత ప్రైస్ పెట్టి ఎందుకు కొనలేకపోతున్నావు అంటే వాడికి ఒక రీజన్ ఉంటుంది. వాడు ఒక హాస్టల్లో ఉండొచ్చు, అంత ప్రైస్ పెట్టలేకపోయి ఉండొచ్చు, ఏదో జాబ్ సర్చింగ్ ఉండొచ్చు, లేదా నిజంగా వాడి దగ్గర డబ్బులు లేకపోయి ఉండొచ్చు. డబ్బులు ఉన్నా కూడా నీ పికిల్కి ఎందుకు అంత పెట్టాలి కాస్ట్ అని చెప్పేసి నేను క్వశ్చన్ అడిగి ఉండొచ్చు. వాడి దగ్గర డబ్బులు ఉన్నంత మాత్రాన లేదు నువ్వు చెప్పినంత ప్రైస్ పెట్టినంత మాత్రాన కొనుక్కోవాలని రూల్ లేదు కదక్క. సో ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయకు. ఇప్పటికే యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్లో ఉన్నావు, ఫుల్ అంటే ఫుల్. అంతకు ముందు కూడా అలైకే చిట్టి పికిల్ని చూస్తే మన ఒక అక్క వీడియో చేసి పెట్టింది. ఏముంది అందులో? ఫుల్గా ఆయిల్, ఈ ఆయిల్ తింటేనే సగం వస్తారా బాబు అన్నట్లు వీడియో చేసి పెట్టారు, రివ్యూస్ కూడా. అవి చూసిన తర్వాత కదా మన బాబు నీ దగ్గర ఆర్డర్ పెట్టారు చూడు, హ్యాట్స్ ఆఫ్. సో ఇలాంటివి ఏది లేకుండా ఫ్యూచర్లో బెస్ట్గా కస్టమర్స్కి మీ సర్వీస్ అందిస్తామని ఆశిస్తూ మీ ఈశ్వర్. టుడే వీడియో ఇదే గైజ్. అండ్ ఇలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి, అడిగి మరీ తన్నించుకున్నట్టు ఉంటుంది. సో బెటర్ మీరు ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకండి. వీలైతే కనుక ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని సింపుల్గా ఎక్కడైతే లిస్ట్ ఆఫ్ ప్రైజెస్ తక్కువ ఉంటాయో అవి చూసుకోండి. అండ్ దట్టు అలైకే చిటిపికల్స్ రేట్ చాలా హై ఉంటుంది, అన్ని యూట్యూబ్ ఛానల్లో ఊదర కొట్టేశారు. సో అయినా కూడా నువ్వు మళ్ళీ వెళ్ళి వాళ్ళని అడగాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ అలానే ఉంటుంది, వాళ్ళు అక్కడే ఉంటారు. సో బెటర్ ఇంకెప్పుడు అలా వెళ్ళకు. సో ఓకే గైజ్, ఈరోజు వీడియో అయితే ఇదే. సో ఇంత నవ్వుకుంటే ఎందుకు చేస్తున్నాను అని చెప్పక మాత్రం చెప్పకండి, ఎందుకంటే కొంతమంది ఇలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు అక్కడక్కడ. సో వాళ్ళకి మనము నవ్వుతూనే ఆన్సర్ చేయాలి, నవ్వుతూనే ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
సో ఇప్పుడు బురద మీద రాయేస్తే ఏమవుద్ది, మన మీదే పడిద్ది. సో అట్ ద సేమ్ టైం ఇలాంటివి చూసి చూడనట్టు అప్పుడప్పుడు వెళ్ళిపోతూ ఉండాలి. దాన్నే పట్టుకొని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర అయ్యే నన్ను ఇలా అన్నారు, ఇలా వేసారు అన్న వాళ్ళ పాపానికి వాళ్ళే పోతారు. సో లైట్ తీసుకోండి. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి మరిన్ని టాపిక్స్ కోసం. బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ నైట్.